శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సలహాలు, ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారు ఫోన్ నంబర్ 9726876579. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ సాయి తండ్రికి ధన్యవాదాలు చెప్పాల్సిన సమయం వచ్చింది బిడ్డ. ఇక నిన్ను ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ సాయి తండ్రికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. అవునా తల్లి, నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా, అతి త్వరలో నీ జీవితం మారిపోతుందని, నీకు సంతోషం రాబోతుందని, ఆనందకరమైన వార్తలు ఎన్నో వినబోతున్నావని. ఆ సమయం ఇప్పుడే వచ్చేసిందమ్మా. నీకు కావలసిన దాన్ని నేను నీకు చూపించబోతున్నాను. అవును తల్లి, నీ జీవితానికి కావలసిన దాన్ని నేను ఏర్పాటు చేశాను. ఈ రాత్రికి నీ సాయి చెప్పే మాట విని నీ పనుల్ని ఉదయం నుంచి ప్రారంభించావంటే నీకంతా మంచి జరుగుతుంది తల్లి. నువ్వు కోరింది కోరినట్లుగా జరుగుతుంది. నీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా. అసలు చెప్పాలంటే ఇది విన్నాక నువ్వు నాకు ధన్యవాదాలు కూడా చెప్తావు. నమ్మకంతో విను, అంతా శుభమే జరుగుతుంది. నువ్వు ప్రతి క్షణం నన్నే చూస్తూ నన్నే ప్రార్థిస్తూ ఉన్నావు కదా. నీ సమస్యలన్నీ కూడా నాతో చెప్తూ ఉన్నావు కదా. అన్నీ వింటున్నానమ్మా. మరి ఏంటి బాబా, అన్నీ విని కూడా మీరు అలానే కూర్చుని ఉన్నారా అని అడుగుతున్నావు కదా తల్లి. నీ సమస్యలు విన్నాక నీకైన పనులన్నీ కూడా ప్రారంభించేస్తున్నాను. అవి నీకు తెలిసినా తెలియకపోయినా సరే, కనిపించినా కనిపించకపోయినా సరే, నేను చేసుకుంటున్న పనులు సవ్యంగా చేస్తూనే ఉంటాను తల్లి. ఒకటి చెప్పన తల్లి, నీ సాయిని వెనుక చేసే పనులు ఎవరికి కూడా కనిపించవు. కానీ నా బిడ్డలకు కావాల్సినవన్నీ నేను ఇవ్వాల్సింది ప్రతి క్షణం కూడా తాపత్రయం పడుతూ ఉంటానమ్మా. దానికి అది కొద్ది రోజులు మాత్రమే సమయం పడుతుంది. కాస్త ఓపికతో ఉండు. అసలు ఈ ప్రపంచంలో నా ఆజ్ఞ లేనిదే ఏది జరగదని నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఆ విషయం నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు కోరింది నీకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుందమ్మా. నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చి ధన్యవాదాలు బాబా అని సంతోషంగా చెప్తావు. దగ్గరలోనే నువ్వు నా దగ్గరికి రాబోతున్నావమ్మా. ఇప్పుడు నీ కంటికి కనిపించకుండానే నీ యొక్క సమస్యలు, చిక్కులు అన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి అన్నీ కూడా విడిపిస్తూనే ఉన్నాను. అన్నీ నువ్వు నాకు చెప్తూ ఉన్నావు కదా. అందుకే నేను నీ సమస్యలు తీర్చాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను తల్లి. ఇన్ని చెప్పాక కూడా నాకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు బాబా అని అడుగుతున్నావు కదా. సమాధానం చెప్తాను, జాగ్రత్తగా విను. నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానం నీకు కనిపించేలా చేస్తాను. దానికి నువ్వు ఎదురు చూస్తున్నావా? అర్థం చేసుకుంటాను తల్లి. నీ బాబా నీ కోసమే చేశారు, నీ సాయి నీ కోసమే కల్పించారని నీకు తెలుసు కదా. మరి ఎందుకు నువ్వు నన్ను గుర్తించడం లేదు? నీ బాబాని పంపిస్తున్నాను కూడా తెలుసు. ఒక్కసారి గమనించు తల్లి, తర్వాత అన్నీ కూడా నీకు అర్థమవుతాయమ్మా. నీకైనా పరిష్కారాన్ని చూపిస్తున్నాను, కానీ నువ్వు దాన్ని చూసే పరిస్థితులు కూడా అస్సలు లేవు తల్లి. నీకోసం ఎవరు లేరు రారు అని దిగులు పడుతూ ఉన్నావు కదా తల్లి. ఎందుకు తల్లి దిగులు? నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు కదా. నేను ఎప్పుడు కూడా నేను గమనిస్తూనే ఉంటానమ్మా. నీ కంటికి తెలియకుండానే నేను నీతోనే నడుస్తున్నాను. నువ్వు నీ మనసులో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అవును తల్లి, అది అతి త్వరలో నీ దగ్గరికి చేరబోతుంది. నీ మనసు ఆనందపడే వార్త నువ్వు వినబోతున్నావమ్మా. ఇలాంటి సందేహం వద్దు తల్లి. ఈ రాత్రికి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విన్నావు కదా. నీకు చెప్పినవన్నీ చెప్పినట్టుగానే జరిగిపోతాయి. నువ్వు అసలు కోరినవన్నీ కోరినట్లుగా నీ జీవితాన్ని మంచిగా జీవిస్తావు తల్లి. ఒక విషయం విను, హాయిగా ఇప్పటి నుంచైనా సరే నా సాయి తండ్రి నాకంతా మంచి చేస్తారు. నాకు ఇంక ఎలాంటి ఆపద రానివ్వరు. నా సాయి తండ్రి ఉండగా ఇక నాకు భయమే లేదని నువ్వు ధైర్యంగా నీ గుండెలపైన నువ్వు చెయ్యేసుకొని రాత్రి పడుకునేటప్పుడు నిద్రించు తల్లి. అంతేగాని నా జీవితం ఎలా జరుగుతుంది, నా భవిష్యత్తు ఎలా జరుగుతుంది, అసలు నేను ముందుకు వెళ్ళగన్నా లేదా అని ఇలా ఆలోచనతో నీ యొక్క నిద్రనంతా కూడా పాడు చేసుకుంటున్నావమ్మా. మనసు గందరగోళంగా ఉంచుకుంటున్నావు.
అసలు ఇక నుంచి నువ్వు అలాంటి బాధలు, కష్టాలు, ఆలోచనలు అవి నువ్వు అసలు పడాల్సిన అవసరమే లేదు తల్లి. ఇక నీకంతా కూడా మంచి జరిగిపోతుంది. నేనున్నాను కదా, నీకంతా మంచి జరిపించి తీరుతాను తల్లి అని మన బాబాగారైతే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా, షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.